అలాగే మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి భూలోకానికి వచ్చాడు, మన కూడా పడ్డాడు, మన వెంట తిరిగాడు, మనమేంటో తెలుసుకున్నాడు, మనల్ని బాగు చేయాలని ఆశపడ్డాడు. ఎందుకు ఈ మనిషి బాగుపడట్లేదు, ఏంటి రీజను అన్నీ తెలుసుకున్నాడు, ఏం చెయ్యాలో చేశాడు, బాగు చేశాడు, మరలా తిరిగి మనకి పునర్జీవాన్ని ఇచ్చాడు, మనకి పునరుద్ధానపు శక్తినిచ్చాడు, మనల్ని మరలా తిరిగి మనిషిగా మార్చుకున్నాడు. ఆయన మనతో నిబంధన చేసుకున్నాడు, ప్రదానం చేయబడింది ఆయనతో. మనకి ఒకరోజు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, వివాహం చేసుకుంటాడు, యుగ యుగములు ఆయన మనం కలిసి ఆయన రాజ్యంలో ఉంటాం. ఇది మర్మం. ఆ ప్రేమలో మనం కూడా ఏం చేయాలండి? వేరు పారి తెలుసుకోవాలి. ఆ లోతెంతో, ఆ పొడవెంతో, ఆ ఎత్తెంతో మనం తెలుసుకుంటే మనం ఎంతో ధన్యులుగా ఉంటాం. ఆ క్రీస్తు ప్రేమ నుండి ఏది మనలను